అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందారు. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. కొద్ది వారము దీవించుము, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించుకొని నీ మాటను మాకు వినిపించుము, నీ కార్యమును మాకు వినిపించుము. మీ కౌగిట మమ్మలను భద్రపరుచుకొనుము. దేవా తండ్రి రక్షక, మీరు మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి నాయనా. ఈ మిక్కుటమైన శ్రమ దినాల్లో మేము లేకున్నట్లు నీ బుద్ధిని, నీ జ్ఞానమును, నీ తెలివిని మాకు కలిగించు. నీ కార్యములతో మమ్మలను నడిపించి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, కాపుదల, భద్రత, స్వస్థత, సహాయములు ప్రభు మెండుగా నిండుగా మన ఎల్లరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితం పరలోకానికి చేరాలని ఉండాలి. దేవుని విశ్వాస జీవితం పరలోక జీవితాన్ని నేర్పే స్థలం దేవుని మందిరం. నేర్పే మాట దేవుని యొక్క మాట, నేర్చుకునే మనస్సు దేవుని యందు సంసిద్ధత కలిగిన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఏర్పాటులో ఉన్న మనస్సు, పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా సిద్ధపాటైన మనస్సు దేవుని సంఘానికి వచ్చి దేవునికి అంగీకారముగు మాటను వినగలగాలి, నేర్చుకోగలగాలి, పోషించుకోగలగాలి. దేవుని చిత్తము మహాద్భుతము, దేవుని కాపుదల మహాద్భుతం. దేవుడు మనకు దినాలను ఇస్తున్నాడు, క్షణాలను ఇస్తున్నాడు. దేవుడు తనకి మహాకృపతోటి మనల్ని నడిపిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని తన స్వరూపం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నవాడు మరలా తిరిగి మనల్ని తనుండు స్థలంలో మనల్ని చేర్చుకోవడానికి. కానీ పాపము లోకములో ఉండటం నేర్పిస్తుంది. పాపము లోకము నుండి ఏకము కాకుండా, అనగా వేరుపాటు కాకుండా సంఘానికి దూరం చేస్తుంది. పాపం సంఘంలో ఉండనివ్వదు, దేవుని మాటను విననివ్వదు. దేవుని మాట వినిపిస్తున్నా సరే ఆ మాట మీద నమ్మకం ఉండనివ్వదు. ఆ మాటను పూర్ణ మనస్సుతో నెరవేరటానికి ఆసక్తినివ్వదు. పాపం, పాపానికి ఉన్న జబ్బు, పాపానికి ఉన్న రోగం, పాపమునకు ఉన్న వ్యాధి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళనివ్వదు, పరిశుద్ధమైన దేవుణ్ణి చేరనివ్వదు, పరిశుద్ధమైన దేవునితో సహవాసం చేయనివ్వదు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, సంఘము ఎత్తబడిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క కృపను, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రయాసను, దేవుడిచ్చిన మందిరాన్ని ఎంత అలక్ష్యము చేశామో, ఎంత అశ్రద్ధ చేశామో, దేవుడు వినిపిస్తున్నప్పటికీ కూడా లోకంలో ఏ సౌఖ్యాన్ని అయితే పాపాన్ని ఆధారం చేసుకొని కోరుకున్నామో ఆ పాప ఫలితము ఏం చేస్తుందనిసనంటే మనం కోరుకున్న దాన్ని దూరము చేస్తుంది, దేవుడిచ్చిన దాన్ని దూరం చేస్తుంది. దేవుడిస్తున్నాడు కానీ పాపము దేవుడిచ్చిన దాని వైపు చూడనివ్వట్లేదు. దేవుడు కాపాడుతున్నాడు కానీ దేవుని కాపుదలను చిన్నచూపు చూసేలాగా చేస్తుంది పాపం. వాక్యంలో కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు రాయించిన మాట, మొదటి దూత బోర ఊదుతుండేటప్పుడట రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని భూమి మీద పడి. అమ్మా,
దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినవలసిన వారం మనం. మొదటి దూత బూరను ఊదుతుండేటప్పుడు భూమి మీద శ్రమ. భూమి మీద దేనికి శ్రమ? భూమి మీద జంతువులకు శ్రమ, భూమి మీద పశువులకు శ్రమ, భూమి మీద నీటికి శ్రమ, భూమి మీద జలచరులకు శ్రమ, భూమి మీద పెరుగుతున్న చెట్లకు అన్నింటికీ కూడా శ్రమ. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలనిసనంటే, బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయించిన శ్రమ నిర్గమకాండంలో 7వ తెగులు. బోరల్లోనేమో మొదటిది, కానీ ఫరో కాలములో ఐగుప్తులకు కలిగిన తెగుల్లో ఇది 7వది. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడెను. వడగండ్లను పిడుగులతో కూడిన వడగండ్లతో కలిపిన పిడుగులను బహుబలమైనవి. అమ్మా, దేవుడు సృష్టిని కలుగు చేస్తాడు, సృష్టిని పాడు చేస్తాడా? బిడ్డలను మనం కలుగు చేస్తాం. బిడ్డలను మనం కలుగు చేస్తున్నప్పుడు, మనం పుట్టించినప్పుడు ఎంతో ప్రేమతోటి మనం పుట్టిస్తాం. ఆ బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డలు మనం కొనిచ్చిన ఏ మొబైల్ ఫోన్కో ఎడిక్ట్ అయ్యారు. ఆ మొబైల్ ఫోను ఆ కుమారుడికి కీడు చేస్తుంది. ఇప్పుడు ఆ కుమారుడి మీద ప్రేమ లేదని ఆ మొబైల్ ఫోన్ మనం తీసేస్తామా? లేదా కుమారుడిని తీసేస్తామా? ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తానంటే, ఆ కుమారుడికి ఉపయోగపడటానికి అదొక సాధనం అంతే. ఆ సాధనమే జీవితం కాదు. ఆ యొక్క పరికమే ముఖ్యమైనదేమి కాదు. మనకు ముఖ్యమైనది ఏంటి? మన బిడ్డ. దేవుడు కూడా మనల్ని కలుగు చేస్తాడు. దేవుడు సృష్టి కోసం తన స్వరక్తం ఇవ్వలేదు, సృష్టి కోసం రాలేదు. సృష్టిలో ఉన్న మన కోసం వచ్చాడు, మన కోసం తన స్వరక్తాన్ని ఖర్చు పెట్టాడు. ఎందుకండి భూమి మీద దేవుడిని శ్రమలు కలుగు చేస్తాడని దేవుణ్ణి ఎదిరించేవారు ఉన్నారు, దేవుణ్ణి ప్రశ్నించేవారు ఉన్నారు. పరిసలు సద్దుకాయలాగా భక్తి లేనప్పుడు, దేవుని యొక్క మనస్సును మనం గ్రహించుకోలేనప్పుడు, దేవుని యొక్క తలంపుతో మన భక్తి జీవితాన్ని భూమి మీద నడిపించుకోలేనప్పుడు భూమి గొప్పగానే కనబడుతుంది, భూమి మీద ఉన్నవి కూడా గొప్పగానే కనిపిస్తాయి. ఆత్మీయ జీవితంలో మనం సంపాదించుకునేది ఏంటంటే దేవుడి మీద భక్తి. లోకంలో సౌఖ్యం కాదు కదా. భక్తి దేనికోసం? భూమి కోసం కాదు కదా. భక్తి ఆత్మీయ సాధన కోసం. భక్తి ఆత్మీయ జీవితంలో దేవుని సంపాదించుకోవడం కోసం భక్తి. ఈ భక్తే సరిగ్గా లేనప్పుడు ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని, పాపాన్ని ఆధారం చేసుకొని, లోకాన్ని ఆధారం చేసుకొని ఆత్మను పాడు చేసుకున్నాం కదా. ఆత్మీయ దేవుడు ఆత్మస్వరూపి. బిడ్డలు తప్పు చేస్తారని తెలుసు కూడా, బిడ్డలు పాడైపోతారని తెలుసు కూడా, ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డలను వదిలేస్తారా? వదలరు. ప్రేమన్నా, ప్రాణం పెట్టేంత ప్రేమన్న బిడ్డలు, ప్రాణం పెట్టేంత ప్రేమన్న తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల్ని వదిలిపెట్టరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు కూడా కృపిచ్చాడు, కనికరమిచ్చాడు. మనిషి బుద్ధి ఈ కృపను, కనికరాన్ని, కృపాకాలాన్ని, కనికర సమయాన్ని పాపమున్న ఏ వ్యక్తి కూడా సద్వినియోగం చేసుకోలేదు. సంఘమేమో ఎత్తబడిపోయింది. భూమి మీదకి తెగుళ్ళు వచ్చాయి, భూమి మీదకి శ్రమలు వచ్చాయి, భూమి మీదకి వ్యాధులు రాబోతున్నాయి, కరువులు రాబోతున్నాయి. ఈ మొదటి బోరలో భూమి మీదకి ఏమొస్తుందని అంటే కరువు వస్తుంది. వడగండ్లతో ఏం మిళితమై ఉందని అంటే రక్తము మిళితమైన వడగండ్లు. రక్తాపరాధం చేసిన వారం మనం, వ్యతిరేక రక్తమును దోచుకున్న వారం, భక్తులేక రక్తాన్ని చిందించిన వారం, భక్తులేక రక్తమును అనగా చెమటను చిందించి సేవ చేస్తే వారి మాటను వినకుండా లోకంలో
సౌఖ్యాన్ని కోరుకుంటున్న వారం, మొండితనం కలిగిన వారం. ఈ మొండితనానికి దైవజనులు దేవదాసయ్య గారు పెట్టిన పేరు మొరాబితనం. ఈ మొరాబితనం, మొండితనం దేవుని మాట దగ్గర కూడా మొండితనంగానే ఉండిపోయాం కదా. దేవుడు చెప్పినంతకాలం చెప్పాడు. సంఘము ఉలో ఉన్నంతకాలం పరిశుద్ధాత్మ తండ్రి గారు ప్రయాసపడి చెప్పారు. కానీ ఈ ప్రయాసనంతటిని కూడా నేలపాలు చేయటానికి పాపము మనిషిని ఎంచుకుంది. పాపం మనిషిని ఎంచుకునే మనిషి కూడా పాపాన్ని ఎంచుకున్నాడు, దేవుడిని ఎంచుకోలేదు. ఎందుకంటే దేవుడు ఇరుకైన మార్గం కదా. లోకముతో వైరము, దేవునితో వైరము రెండు కూడా పడట్లేదు కదా. లోకముతో స్నేహము, దేవునితో లోకంతో స్నేహంగా ఉండటం, దేవునితో వైరము అనగా గొడవ కలిగి ఉండటం, భేదాభిప్రాయాలు కలిగి ఉండటం. లోకంలో ఉన్న వ్యక్తికి లోకమే కావాలి కానీ దేవుడు అవసరం లేదు కదా. ఎందుకు ఈ శ్రమ, మిక్కుటమైన శ్రమ అనేసినంటే, మనం కూడా రక్తాపరాధం చేసిన వారం, రక్తము చిందించేంత పరిస్థితులు చేసిన వారు. ఆనాటి ఇశ్రాయేలు కూడా ఒకనొకప్పుడు జనులు దోపిడీలు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతో భక్షించినందున జనులు రక్తముతో నెత్తిని యెహోవా దృష్టికి పాపము చేసినారని కొందరు సౌలునకు తెలియచేయక అతడు వీరు విశ్వాసఘాతకులైరే. సమూయేలుగా రాసిన మొదటి గ్రంథం 14:32 రక్తాపరాధం ఆనాటి వారు చేశారు. వారు ఎక్కడికి వెళ్ళలేకపోయారంటే, దేవుడు కోరుకున్న, దేవుడు నడిపించాలనుకున్న పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి వారు వెళ్ళలేకపోయారు. వారి బిడ్డలు కూడా అలాగే వెళ్ళారు. కాబట్టి వారి బిడ్డలు కూడా ఏమనుకున్నారనిసరంటే, రక్తాపరాధం నేరం కాదనుకున్నారు. మనం కూడా రక్తాపరాధం చేసిన వారు. దేవుని రక్తమును కాచడానికి మన పాపమే ఆధారం కదా. దేవుని రక్తమును చిందించడానికి మన పాపమే ద్వారం కదా. దేవుని యొక్క రక్తము చిందించడానికి మనం పాపము చేసిన కారణమే ప్రథమ కారణం కదా. మనమే కారణం, మనమే ద్వారంగా ఉన్నాం, మనమే శాపంగా ఉన్నాం. దేవుడి రక్తం భూమి మీద చిందించడానికి మనం పాపపు ముద్దగా ఉండిపోకూడదు, పరిశుద్ధమైన మహిమస్ ముద్దగా మార్చబడాలి దేవుని దృష్టిలో. అమ్మా, అప్పుడే పుట్టిన బిడ్డ ఏం చేస్తారు? రక్తం ఉంటే ఆ బిడ్డని కడిగి శుభ్రం చేస్తారు, తుడుస్తారు. ఆ బిడ్డను రక్తపు ముద్ర లేకుండా చూపిస్తారు కదా. మనం కూడా పాపం అనే ముద్ర కలిగిన వారం, శాపం అనే ముద్ర కలిగిన వారం, లోకమనే ముద్ర కలిగిన వారు. ఈ ముద్రలన్నీ పోవాలనిసరంటే మన మీద కూడా ఏముండాలంటే యేసు రక్తం ఉండాలి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఇవ్వబడిందని మీకు తెలియనని వారితో చెప్పగా, మార్కు సువార్త 2:10 పాపముతో ఉన్న మనం పాపమును క్షమింపబట్టకు భూమి మీద మనకో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నిసార్లు చెప్పినా సరే మనం వినాం. మన పాపములు మనం చేసుకుంటా వెళ్ళిపోతాం, మన అపరాధములు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరిచినని వినబడుతున్నా సరే, యేసుక్రీస్తు ప్రభువుని మనం విశ్వసించడానికి, నమ్మటానికి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని గైకొని నేర్చుకోవడానికి మనం ఇష్టపడం. కారణం ఏంటనిసినంటే, మన యొక్క బుద్ధి లోకముతో ఉన్నది అపవాదితో స్నేహం చేస్తుంది. మానవ నైజం ఎప్పుడు కూడా మహిమ స్థితిని చేర్చుకోలేదు కదా. అందుకనే ప్రభు అంటాడు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. రక్తాపరాధం చేయడానికి అలవాటు పడిపోయిన వారం దేవుని యొక్క వాక్య ప్రకారం చూడగలిగితే గనక, దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక, ఆయన రక్తాపరాధమును గురించి విచారం చేయనప్పుడు బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకుని వారి మరణ ఆయన మరువడు. అమ్మా, సంఘములో ఉన్న మనం
దేవుని విశ్వాసములను చెప్పుకుంటున్న మనం రక్తాపరాధములు చేస్తూ దేవుని దగ్గర ఉంటే కనుక మన రక్తాపరాధములను ఆ జ్ఞప్తిలోనికి తీసుకొని వస్తాడు. జాగ్రత్త. రక్తము ప్రాణాన్ని చూపిస్తుంది కదా. దేవుని యొక్క వాక్య ప్రకారం చూడగలిగితే కనుక రక్తమే ప్రాణము కదా. ఆదికాండం 9:4 చూస్తే కనుక, లేవి కాండంలో కూడా మనం చూస్తాం కదా, రక్తము ప్రాణముతో సమానం కదా. దేవుని రక్తమును చిందించడానికి కారణం మన పాపమే. దేవుని రక్తమును భూమి మీద చిందించడానికి, ఆయన ప్రాణమును అర్పించడానికి కారణం మనమే కదా. అటువంటి కారణమైన మనము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనము రక్తాపరాధులం కాదా? ఆయన విడిచిపెట్టడం రక్తాపరాధం కాదా? ఆయన మాటను కాదని, ఆయన ఆజ్ఞను కాదని ఇష్టానుసారంగా మనం తిరుగుతున్నాం. అందుకనే లేవి కాండము 26:18 చూస్తే, ఇవన్నీ సంభవించిన మీరు ఇంకను నా మాటలు వినేలా నేను మీ పాపమును బట్టి మరి 7 మిమ్మల్ని దండించెదను. దేవుడు రాయించిన మాటే కదా. భూమి మీద ఎందుకయ్యా ఇంత శ్రమ? భూమి మీద చెడుతనము భూమి మీద ఎక్కువైపోయింది. ఈ చెడుతనాన్ని చూసి దేవుడు సంతోషపడలేదు కానీ సంతాపపడ్డాడు. భూమి మీద బలత్కరింపబడిపోయిన మనస్సులతో మనం ఉన్నాం. దేవుణ్ణి సంతాపపెట్టే మనస్సులతో మనం ఉన్నాం. ఎంతకాలం ఉంటాం దేవుణ్ణి బాధ పెట్టి? అమ్మా, కన్న తల్లిదండ్రులను వారిచ్చిన స్థలాన్ని, వారిచ్చిన ఇంటిలోను వారిని బాధ పెట్టి మనం ఎన్ని రోజులు ఉంటాం? ఎన్ని రోజులు ఉండగలం? ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, యెహెజ్కేలు గ్రంథము 22:4 ప్రభు రాయించిన మాట. యెహెజ్కేలు గ్రంథం 22:4 ప్రభు రాయించిన మాట. నీకు నీవే శిక్ష తెచ్చుకుంటేవి, శిక్షా సంవత్సరం వచ్చుటకు నీవే కారణము. నీకు నీవే శిక్ష తెచ్చుకుంటేవి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణము. యెహెజ్కేలు గ్రంథం 22:14 భూమి మీద ఇటువంటి భయంకరమైన తెగులు రావటానికి, భూమి మీద ఆ రక్తముతో కూడిన వడగండ్లు కొడవటానికి, అగ్ని రావటానికి కారణం ఏంటనిసనంటే మన శాపస్థితి, మన పాపస్థితి. పాపము పోషించుకుంటూ, పాపము చేస్తూ, దేవుణ్ణి ధిక్కరిస్తూ, దేవునికి నచ్చని పనులు చేస్తూ, దేవునికి నచ్చని మాటలు మాట్లాడుతూ, దేవునికి నచ్చని క్రియలు చేస్తూ, దేవునికి నచ్చని స్థితిలో భక్తి పనులుగా ఉంటామని భ్రమపడుతూ దేవుని కృపను వ్యర్థపరుస్తున్న వారం, దేవుని కృపకు విలువివ్వని వారం, దేవుని రక్తమునకు విలువివ్వని వారం, దేవుని ప్రాణమునకు విలువివ్వని వారం ఏం విత్తుతామో అదే కోసుకుంటాం. దేవుడు వద్దన్నాం కదా. దేవుడు వద్దనుకొని భూమిలో ఉన్న వాటిని, భూమిలో ఉన్న వారిని, భూమి మీద ఉన్న వారిని కోరుకుంటున్న వారం కదా. భూమిలో ఉన్న ఇళ్ళు, భూమిలో ఉన్న గనులు, భూమిలో ఉన్న ఔషధాలు, భూమిలో ఉన్న మూలికలు ఉంటే బ్రతికేస్తాం, మందులుంటే బ్రతికేస్తాం, వాయిద్యం ఉంటే బ్రతికేస్తాం, డబ్బు ఉంటే బ్రతికేస్తాం, ఇల్లుంటే బ్రతికేస్తాం, తిరిగే స్థలాలుంటే బ్రతికేస్తాం, ఉండే పొలాలుంటే బ్రతికేస్తాం, పంటలు పండితే పండేస్తాయి. మన భ్రమ. దేవుడిని కాదని సైతాను ఏం చేసింది అనిస్తనంటే, దేవుడికి ఆనాడు చూపించింది, లోకానికి ఈనాడు, సంఘానికి ఈనాడు కూడా సైతాను చూపిస్తుంది. సైతాను చూపిస్తుంది, మనం చూస్తలేదు. చూచిన దాన్ని చేర్చుకోవాలనుకుంటున్నాం, కానీ చేరి జీవించుడి, చేరి జీవనము చేసిన కోరిన మోక్షము ఊరికే దొరుకునని ఈ మేలు మాటలు మాత్రం మనకు ఏం పడవనిసినంటే ఒంటి పడవ, ఆత్మను స్థిరపరుచుకో. అందుకనే తండ్రి గారు రాశారు, మేలు మాటలు ఆలకించి మిగతా మాటలు ఆలకింప. మనకు ఉపయోగపడే అయితే మనం తీసుకుంటాం. పొట్టి చెక్కయ్యను దేవుడు చూసినప్పుడు, పొట్టి చెక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో వారి ప్రతిగా నువ్వు ఉన్నవి, నీ దగ్గర ఉన్నవి ఇచ్చేయి, 4 రెట్లు నువ్వు ఇచ్చేయి అనేసి అన్నప్పుడు అన్నాడా? మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం.
దేవుని మాటను బట్టి భూమి మీద ఉంటున్న మనము, సంఘంలోనికి చేర్చబడిన మనము, లోకంలో ఒకప్పుడు లోకస్తులుగాను పాపస్తులుగాను పాపాన్ని ఆస్తిపరులుగా చేసుకున్న మనం, సంఘ సభ్యులుగా ఉంటున్న మనం రేపొద్దున్న పరలోకపు మహిమ స్థితిలో ఉండవలసిన వారం. దేవునితో ఇస్కరియోతు ఉన్నాడు, అధికారులతో ఉన్నాడు, దొంగ బుద్ధి మార్చుకోలేకపోయాడు, ఆర్థిక పరిస్థితులను ఆశ చంపుకోలేకపోయాడు. ఏమైపోయాడు ఇస్కరియోతు యోధా దేవుడు ఎదురుగా ఉన్నా సరే దేవుని విలువ తెలుసుకోలేకపోయాడు. కాబట్టి చచ్చిన తర్వాత అటువంటి చావు ఎవరు కూడా కోరుకోలేని పరిస్థితుల్లో చచ్చాడు. అటువంటి చావు ఏ మనిషి కూడా రావాలని అనుకోడు. కారణం ఏంటనిస్తుందంటే పాపము అంతటి భయంకరమైన ప్రతికూల పరిస్థితికి చేస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుందంటే, క్రీస్తు శకం దేవుని యొక్క కృపను బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే గనక 183 BC కాలంలో రోమన్ ఏన్షియంట్ సిటీస్లో ఈ యొక్క రక్తవర్షం అనేది రావటం అనేది చూసాం. క్రీస్తు శకం 108లోను 104 కాలంలో మన ఇండియాలో కూడా, కేరళలో, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కూడా 1883 ప్రాంతంలో, ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోను 1896 ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో కూడా ఈ రక్తవర్షం అనేది రావటం మనం చూసాం. నోవాహు కాలం విషయంలో జలప్రలయం వస్తుందంటే నమ్మలేదు. ఈనాటి కాలంలో కూడా మనలో కొంతమంది, చాలామంది ఏమనుకుంటారని అంటే, రక్తపు వర్షం వస్తుందా, వడగండ్లతో కూడిన రక్తముతో కూడిన వడగండ్ల వర్షం వస్తుందా అని ఒక ప్రశ్న ఉంటుంది. కానీ ఇది దేవుడి మాట, ఇది దేవుని మాట కదా. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు గతింపవు కదా. మార్కు సువార్త 13:31. ఆకాశమైన గతించవచ్చు, భూమైనా గతించవచ్చు, కానీ దేవుని మాటలు గతింపవు కదా. కారణం ఏంటనిస్తానంటే ఇది దేవుని మాట. నమ్మటం మన యొక్క యోగ్యత అయి ఉన్నది. పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఇటువంటి భయంకరమైన శ్రమను దేవుడు తీసుకొని వస్తున్నాడంటే, దేవుడు మాట వినకపోతే 7 శిక్షిస్తానన్న దేవుడు లేవి కాండంలో ఎక్కడ కూడా ఏం చేస్తాడంటే, సంఘము ఎత్తబడిపోయిన తర్వాత మిగిలిన వారిని కూడా 30 వరుసలోనికి మార్చడానికి దేవుడు ఎంచుకున్న పాత్ర ఏంటనిసరంటే శ్రమలు. అమ్మా, లోకంలో నేరస్తుడు తప్పు చేసిన తర్వాత తీసుకుని వెళ్ళి, ఎంత జడ్జి అయినా సరే, కొడుకైనా సరే, ఎటువంటి ఉన్నత పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కొడుకైనా సరే తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు. కారణం ఏంటనిస్తుంటే, నేరస్తుడు చంపేయడానికి కాదు కదా, క్రమశిక్షణ నేర్పించడానికి, భవిష్యత్తును అందించడానికే కదా. దేవుడు కూడా శ్రమను ఒక వాతగా చేసి, లేదంటే కనుక ఒక శ్రమను ఒక వారధిగా చేసి ఏమనుకుంటున్నాడంటే దేవుని వైపు తిప్పాలనుకుంటున్నాడు. కానీ ఈ శ్రమల్లో మిగిలిపోయిన వారు అనుకుంటారు, అదిగో వాళ్ళు ఫలానా పాపం చేస్తారు, దేవుడు ఎంత స్వాదపడు, వాళ్ళని ఏమో తీసుకెళ్ళిపోయాడు, మమ్మల్ని ఏమో ఇక్కడ ఉంచేస్తాడు. దేవుడు అనేవాడు ఉంటే అందరినీ ఒకలాగానే చూడాలి కదా. దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళేమో తీసుకుని వెళ్ళిపోయి, మాకు ఇటువంటి ఆకలి కలిగిన ఆహారం లేని, నీటి లేని స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచేస్తాడే, మా పంట భూములు పాడైపోయినాయే, మా జంతువులు జబ్బులు వచ్చి చనిపోతున్నాయి, ఆహారం లేక చనిపోతున్నవే అని చెప్పి పాప స్వభావముతో ఉన్నవారు దేవుని మీద ఏం చేస్తారని అంటే నేరస్థాపన చేస్తారు. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుడి కార్యము చేయకపోతే దేవుని మీద నేరస్థాపన చేస్తామే. మనం కూడా మనకి ఆత్మీయ జీవితాన్ని గమనించుకుంటే కనుక ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు నిర్ణయించిన స్థితిని బట్టి జాగ్రత్తగా మనం చూస్తే మన భక్తి జీవితం ఎలాగ ఉండాలని అంటే, యెహెజ్కేలు గ్రంథం 14:19 చూస్తే కనుక, అట్టి దేశంలో తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలించేటకై ప్రాణహాని కర్మకు నేను రౌద్రముగా కుమరించినలా
నేను నా రౌద్రమును కుమ్మరించినలా ఆనాటి కాలంలో కూడా మనుషుల మీద పశువుల మీద ప్రాణహాని కలుగకు దేవుని ఉగ్రతను కుమ్మరించినా సరే నోవాహు వంటి వారు, దానియేలు వంటి వారును, యోబు వంటి వారును, ఈ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపుకొనజాలరు కుందురు. చూడండి, దేవుడు ముందుగానే చెబుతున్నాడు కదా, మన భక్తి మనల్ని రక్షించాలి కదా, మన విశ్వాసం మనల్ని రక్షించాలి కదా, ఇటువంటి ఉగ్రత కలిగిన తెగులు కలిగిన ప్రాంతము నుంచి తప్పించాలి కదా. ఆనాటి కాలంలో కూడా లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండేటప్పుడు లోతుకు బోధించాడు, లోటు పట్టణస్థులకు బోధించాడు, సొదొమ గొమొర్రా పట్టణస్థులకు బోధించాడు లోతు ద్వారా. దేవదూతలను చెప్పి పంపి బోధించాడు, అయినా సరే వారు బోధ వినలేదు. నోవాహు గారి కాలంలో కూడా నోవాహు గారి ద్వారా బోధించినప్పటికీ కూడా నోవాహు గారి మాటను ఎవరు లెక్క చేయలేదు. లోకము ఎక్కువైపోయినప్పుడు మన ఒంటిలోను మన ఇంటిలోను దేవుడి మాటను మనం లెక్క చెయ్యం. దేవుడు మనకు విలువిచ్చినా సరే, దేవుడు తన కృప చేత మనలకు తన మాటను వినిపిస్తున్నా సరే మనం దేవుని మాటను లెక్కలేని వారుగా చూస్తాం, దేవుని మాటను లెక్కలేని స్థితిలో చూస్తాం. లోకము, అధికారము, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యము ఉంటే బతికేస్తాం, ఇదే దీవెన అనుకుంటాం. లోకంలో ఉన్నవాడికి ఆరోగ్యం ఒక దీవెన, ఆర్థిక పరిస్థితులు ఒక దీవెన, ఆస్తి ఒక దీవెన, ఆత్మీయ జీవితం విలువ తక్కువగా కనిపిస్తుంది లోకంలో ఉన్నవాడికి. కానీ ప్రభు యెహెజ్కేలు గ్రంథము 14:19 అంటున్న వాటే నోవాహు కాలంలో అయినా సరే, దానియేలు గారి కాలంలో అయినా సరే, యోబు గారి కాలంలోనైనా సరే వారి భక్తి వారి బిడ్డలను కూడా కాపాడలేకపోయింది. వారి భక్తి వారి కుటుంబాలను, వారి కుమార్తెలను, వారి కుమారులను కాపాడలేకపోతుంది. కనీసం ఈ రోజుల్లో మన భక్తి మనల్ని కాపాడగలుగుతుందా? మన భక్తి మనల్ని కాపాడగలుగుతుందా? మన భక్తి మనల్ని కాపాడగలుగుతుందా? మన భక్తి మన కుటుంబాలను కాపాడగలుగుతుందా? దేవుని దగ్గర మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లు 3వ భాగం కాలిపోయాను, పంటలు 3వ భాగం కాలిపోయాను. అమ్మా, వడగండ్లు కురిసినాయి పైనుండి వడగండ్లు కురిసినప్పుడు భూమిని దేవతగా చేసుకున్నాం కదా, చెట్లుగా దేవతను చేసుకున్నాం కదా, పంట భూమిని పచ్చని కానీ దేవతగా చేసుకున్నాం కదా. మరి భూమి దేవత అయితే ఎందుకు శపింపబడిపోతుంది? చెట్లు దేవత అయితే ఎందుకు శపింపబడిపోతుంది? పచ్చదనం దేవత అయితే కనుక మనకి జీవనాధారం అయితే అదే దేవుడైతే ఎందుకు శపింపబడిపోతున్నారు? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, భూమి పాపానికి స్థానమైంది, భూమిని దేవతగా చేసేసాడు మనిషి. భూమి మీద ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వారిని గొప్ప అనుకున్నాడు మనిషి. ఘనమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడిని మాత్రం మనిషి బలహీనం అనుకున్నాడు. భూమి మీద కరువులు, అశాంతి, అనారోగ్యాలు, జబ్బులు, రోగాలు, అనారోగ్యాలు, కరువులు రావటానికి కారణం ఏంటంటే మన బుద్ధి భూమి మీద చెట్లు లేకుండా చేస్తుంది, పశువులకి ఆహారం లేకుండా చేస్తుంది. మనిషి బుద్ధి భూమికి హాని, పశువులకి హాని, జంతువులకి హాని, జీవరాశులకి హాని, నీటికి హాని, ప్రతి దానికి కూడా హానిగా మారిపోయాడు మనిషి స్వార్థముతో. మనిషి స్వప్రయోజనముతో, మనిషి యొక్క నైజ స్థితితో, పాప నైజముతో అందరికీ హాని చేస్తున్నాడు. తను బ్రతికితే చాలనుకుంటున్నాడు. మనిషి బుద్ధి ఎంతమందికి వ్యతిరేకంగా మలుస్తుంది. దేవుడు సర్వసృష్టిని కలుగు చేసి భూమి మీద దేవుడు మనిషిని పెడితే ఈ మనిషి భూమి మీద దేవుడిని తెలుసుకోలేకపోతున్నాడు.
భూమి మీద దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. భూమి పైన మనిషి పైన దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. క్రిందున్న వాటినే చూసుకుంటున్నాడు. పంది క్రిందున్న వాటిని వెతుకుతుంది, కానీ పైనున్న వాటిని చూడలేదు. అది క్రిందున్న వాటిని వెతుక్కుంటుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, భూమిలో 3వ భాగము, పచ్చికలో 3వ భాగము, చెట్లలో 3వ భాగము, 33% పై భాగము ఎండిపోతుంది, పాడైపోతుంది. ఒకసారి పంట రాకపోతేనే కరువులు వస్తున్నాయి కదా. ఒకసారి పంట లేకుండా ఉంటేనే జంతువులు డొక్కలు లోపలికి వెళ్ళిపోయి ఆహారం లేక జంతువులే జబ్బు అయిపోతున్నాయి. మనుషులు ఆహారం లేకపోతే జబ్బు అయిపోతున్నారు. వచ్చే దినాలు ఎటువంటివి? దేవుడు వినిపిస్తున్నాడు. దేవుడు వినిపించడానికి కారణం ఏంటంటే, ప్రమాదకరమైన పాపము నుంచి తప్పించుకొని ఉపకారము చేసే దేవుణ్ణి చేర్చుకో. ఉపకారము చేసే, ఉపకారిగా ఉంచే దేవుణ్ణి చేర్చుకో. కానీ దేవుణ్ణి చేర్చుకోవట్లేదు, పాపాన్ని పెంచుకుంటున్నాం మనం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తుంటే, దేవుని కృప రక్షిస్తుంది, పాపపు ఉగ్రత శిక్షను తీసుకుని వస్తుంది. దేవుని కృప అవకాశం ఇస్తుంది, పాపపు శిక్ష అవకాశం లేకుండా చేసి హానిని కలిగిస్తుంది. హానిని కలిగించే వాటి వైపు మనం వెళ్తున్నామా? పాపపు కృప వైపు మనం నడుస్తున్నామా? మనం దేవుని దృష్టిలో సమాధానం చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, కొలస్సీలకు రాసిన పత్రిక 3:5లో భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామరతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వీటితో మనం బ్రతికితే గనక దేవుని దృష్టిలో మనం ఎటువంటి వారముగా ఉండిపోతాం మనుషులంటే, దిగు తరగతి వారిగా ఉండిపోతాం, దిగిపోయే వారముగా ఉంటాం, దిగుడు మెట్లు కలిగిన వారముగా ఉండిపోతాం, ఎగిరే వారిగా ఉండం, ఎగిరే మెట్లుగా ఉండం, పైకి చూచే వారముగా ఉండం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు క్షమించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనందరి అపరాధములను ఎట్టి పాపమైన యేసు నామములో దేవుడు క్షమించగలిగే సర్వాధికారి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. పాపమును చేర్చుకుంటున్నామా? సంఘమును చేర్చుకుంటున్నామా? పాపమును చేర్చుకుంటున్నామా? వాక్యమును చేర్చుకుంటున్నామా? పాపమును చేర్చుకుంటున్నామా? పరిశుద్ధుడైన దేవుని చేర్చుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమైనా. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృప అనేది దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించుము, నడిపించుము, ప్రేమించుము, ఆశీర్వదించుము. నీ కృప చాటున మమ్మను భద్రపరుచుకుని నాయనా, మేము 7 ఏండ్ల విందులో ఉండాలి కానీ 7 ఏండ్ల శ్రమలో ఉండిపోకూడదు. ఇటువంటి శ్రమలో లేకుండాన్నట్లు ఎట్టి పరిశుద్ధాత్మ తండ్రిగారి విశ్వాసము నాయనా, ప్రేరేపణ, ఆత్మవశము అవసరమో అట్టి భక్తిని మాకు నేర్పించుము. అట్టి దైవశక్తితో మమ్మల్ని నడిపించుకొనుము. యోగ్యులుగా మమ్మల్ని మలుచుకొని మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, మీరు ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదము సదాకాలము మనెల్లరికూ తోడుగొని ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచి
పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన,